హాయ్ గాయ్స్, నేను ఇవాళ రిబ్బన్ పకోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. దానికోసం ఫస్ట్ మనం మిక్సీ జార్ని అయితే తీసేసుకుందాం అనమాట. ఇందులో ఒక అర డజను పచ్చిమిరపకాయలు, 2 అంగుళాల అల్లం, 1 స్పూను జీలకర్ర, ఇవన్నిటిని కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. దీన్ని నేను మిక్సీ చేస్తాను. ఇప్పుడు ఇలా పేస్ట్ అయితే చేసేసుకున్నాం కదా. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను. ఇది స్ట్రైనర్లో వేసుకుని వాటర్ని వడగట్టుకోవాలన్నమాట. ఈ పేస్ట్ వేయకూడదు, ఓన్లీ వాటర్నే యాడ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వేసుకుని వడగట్టుకొని వాటర్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక మిక్సింగ్కి ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను అనమాట. నేను రైస్ కుక్కర్ కప్పుతో 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. సేమ్ అదే కప్పుతో 5 కప్పులు బియ్యం పిండి, 1 2 3 4 5 5 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను అనమాట. ఇందులో కొంచెం నేను ఆ క్వాంటిటీకి 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను ఫస్ట్. తర్వాత కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని వేసుకున్నాం. ఒక 2 స్పూన్స్ తెల్ల నువ్వులు. ఇదంతా కూడా ఫస్ట్ ఇందులో సాల్ట్ అన్నీ యాడ్ చేసాం కదా, ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్నాక నేను ఇంట్లో తయారు చేసుకున్న వెన్న ఒక 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను ఇందులో. లేదంటే బయటనే మన అమూల్ బటర్ దొరుకుతుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. చేసుకుని ఈ పిండిని ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలుగా, జంతికల పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలి. అంతా ముద్ద అవ్వకముందు ఒకసారి మనం సాల్ట్ చూసుకుందాం, లేదు అంటే అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ సరిపోలేదు, సో నేను 1 స్పూన్ సాల్ట్, డైరెక్ట్ సాల్ట్ వేస్తే కరగదు కాబట్టి కొంచెం వాటర్ వేసాను. సాల్ట్ ఇలా వాటర్లో వేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒక ముద్దలాగా అయితే కలిపేసుకుందాం. డీప్ ఫ్రైకి గ్యాస్ వెలిగించుకుందాం. బాండీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే ఇందులో పోసుకుందాం. మనకి జంతికల గొట్టంలో ఇలా ఉంటుంది కదా ప్లేటు, దీంతో చేసుకోవాలి. సో ఈ ప్లేట్ని మనం ఇందులో అయితే పెట్టేసుకుందాం. ఇది డైరెక్ట్ నూనెలోనే ఒత్తుకోవాలన్నమాట. సో నేను ఇందులో అయితే పిండి పెట్టేసుకుంటున్నాను. ఒక ముద్ద పెట్టుకొని ఇలా అయితే రెడీ చేసుకున్నాను ఆయిల్ కాగే వరకు. ఎప్పుడు స్నాక్స్ ఉన్నా కూడా ఫస్ట్ వినాయకుడికి అదైతే వేసేసుకుంటున్నాను. ఇది కూడా ఫ్రై అయిపోయింది. తీసేసి పక్కన పెట్టేసుకుని వాటర్ని అయితే తిప్పి పక్కన పెట్టేసుకుందాం గణేశుడికి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఈ విధంగా నూనెలో అయితే ఒకసారి కనుక మనం ఇందులో ఫుల్గా పెట్టుకుంటే ఒక దాని కిందే అయిపోతుంది అన్నమాట. ఫ్రై అయ్యే వరకు కలుపుకోకూడదు. చప్పడి అణిగే వరకు కూడా వీటిని వేయించుకోవాలి. అంటే ఆయిల్ బబుల్స్ అన్నీ కూడా ఆగిపోయే వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. వన్స్ ఆ వాటర్ బబుల్స్ కనుక ఆగిపోతే అది ఫ్రై అయిపోయినట్లు అన్నమాట. మళ్ళీ టర్న్ చేసుకున్నాం.
చూడండి చప్పుడు అన్నది అణిగిపోయింది, ఆయిల్ బబుల్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి అన్నమాట. అంటే ఏంటి అంటే అది ఫ్రై అయిపోయినట్టు. సో దీన్ని మనం తీసేసుకుందాం. వీటిని రిబ్బన్ పకోడీలు అంటారు, పిచ్చ పకోడీలు అని కూడా అంటారు. మా చిన్నప్పుడు వీటిని పిచ్చ పకోడీలు అనే పిలిచేవాళ్ళు. తర్వాత రిబ్బన్ పకోడీలు అని పిలుస్తున్నారు వీటిని. సో ఈ విధంగా మొత్తం పిండి అంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు నేను మొత్తం పిండి అన్నిటిని కూడా ఈ విధంగా రిబ్బన్ పకోడీలు అయితే వేసేసుకుంటాను. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇన్ని అయితే అయినాయి అనమాట. సో ఎమ్మి రిబ్బన్ పకోడీలు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గాయస్.